అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 1. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. 132వ కీర్తన 13వ వచనం. 132వ కీర్తన 9వ వచనములో దేవుని ఇంటిని కట్టుటలో నీతికి పరలోకపు ఆనందమునకు ఎట్టి స్థానము కలదో మనం చూస్తున్నాం. మనము దేవుని చిత్తమును నెరవేర్చిన ఎడలా మన జీవితంలో మనకెన్ని శ్రమలు, హింసలు, దుఃఖములు, కష్టములను ఆయన అనుమతించినప్పటికీ మనం ఆయన యందు ఆనందించవలను. మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుటకు నేర్చుకునే ఎడలా దేవుని ఇంటిని కట్టుటలో మన భాగమునందు మనం ఆనందించుదాము. 13వ వచనంలో యెబూసీయులను తరిమివేసిన తర్వాత సియోనులో దావీదు రాజుగా అన్ని గోత్రములను పరిపాలించుండెను. సియోనులో అతడు 48వ కీర్తనను రాశాడు. 2వ వచనంలో సియోనును మహారాజు పట్టణము అని, మొదటి వచనంలో మన దేవుని పట్టణము, ఆయన పరిశుద్ధ పర్వతము అని, 8వ వచనంలో మరల మన దేవుని పట్టణము అని పేర్కొనుచున్నాడు. ఈ పేర్లు ఉపయోగించుటలో దావీదుకు దేవుని ఇంటిని గూర్చిన స్పష్టమైన ప్రత్యక్షత కలదని తెలియచున్నది. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం విషయమైన దర్శనము అబ్రహాముకు కూడా ఇవ్వబడను. హెబ్రీ 11:10. అందుచేతనే అబ్రహాము తన రక్త సంబంధులందరినీ, ఆస్తిపాస్తులన్నింటినీ విడిచిపెట్టి దేవుని వెంబడించు తన జీవితాంతం వరకు గుడారములలో నివసించెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజరికము యెబూసీయులకు మన హృదయములలో ఎక్కడ కానీ ఏ స్థలం కానీ ఎవ్వరివ్వకుండా చేయను. మనం వారికి కానీ స్థలం ఇచ్చిన ఎడలా మనం ప్రభువును దుఃఖపరచువారమగును. 132వ కీర్తన 14వ వచనములో దావీదు భూ సంబంధమైన భవనమును గురించి ఆలోచించట్లేదు. దావీదు దేవుని ప్రణాళికను అనుసరించి దేవుని గృహమును నిర్మించగోరెను. అది యేసుక్రీస్తు ప్రభువు నిర్మించు నిజమైన ఆత్మీయ గృహమునకు ఛాయ అయి ఉన్నది. 17వ వచనంలో ప్రభు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను అని చెప్తున్నాడు. దావీదు యేసుక్రీస్తు ప్రభువుకు మాదిరి ఛాయగా ఉన్నాడు. ఆ కొమ్ము దేవుని చేత అభిషేకించబడిన వాడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియజేస్తుంది. ఆయన సొంత ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన గొప్ప ప్రత్యక్షతను దావీదు చూస్తున్నాడు. దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడే ఆయన గూర్చిన మన ఆకలి సంపూర్ణముగా తీర్చబడును. 15-16 వచనాలు. మనకెన్ని శ్రమలు, హింసలు, బాధలు ఉన్నప్పటికీ దేవుని ఇంటిలోనే, దేవుని ప్రజల మధ్యలోనే గొప్ప ఆనందమును మనం అనుభవించగలం. దేవుని గృహ నిర్మాణంలో ఎవరైతే ఇష్టపూర్వకంగా పాలు పొందుటకు ఇష్టపడదురో వారు సమృద్ధి అయిన సంతోషమును, నిజమైన సహవాసమును అనుభవించగలరు. కూడికలలో కేవలం పాటలు విని ఆనందించుటకు లేక ఏదో స్వల్ప ఉద్దేశంతో వచ్చేది వారు దేవుని ఇంటి నిర్మాణంలో ఏ విధమైన పాల్పంపులు పొందలేరు. వారు త్వరగా గాయపరచబడుదురు, సంతోషమును కోల్పోదురు. ప్రైజ్ ది లార్డ్.